Hi everyone, welcome to my channel Archive Mess. My name is Rajshekhar. సో IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం గత వీడియోలో ఆర్జీయూ కేటీ సెట్ మోడల్ పేపర్ గురించి మరి దానిలో మ్యాథమెటిక్స్ సంబంధించిన 10 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి అనే విషయం మనం తెలుసుకున్నాం. ఈరోజు క్లాసులో అదే మోడల్ పేపర్లోని మరికొన్ని ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది, వాటిని మనము ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే షార్ట్ కట్స్ ద్వారాను, కాన్సెప్ట్ ద్వారాను. సో మరి అవసరమైన ప్రాబ్లమ్స్ దగ్గర అవకాశం ఉన్న చోట ఆప్షన్స్ ద్వారా కూడా ఏ విధంగా చేయవచ్చో తెలుసుకుందాం. సో ఈరోజు వీడియోలో మొదటి ప్రాబ్లం చూడండి. రీడ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో. Statement 1. If the polynomial p of x is equal to 2x cubed minus kx square plus 5x plus 2 is exactly divisible by x plus 2, then k is equal to minus 6. ఈ స్టేట్మెంట్ను ట్రూనా ఫాల్స్ మనం ఒకసారి వెరిఫై చేద్దాం. if p of x is divisible by x plus 2, then ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అని చెప్పాడు. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అన్నప్పుడు రిమైండర్ మనకు p of minus 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనము -2 సబ్స్టిట్యూట్ చేస్తే, సో చూడండి ఇక్కడ మనకు ఇచ్చిన పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ ఎక్స్ క్యూబ్డ్, సో 2 ఇంటూ -2 హోల్ క్యూబ్డ్ మీన్స్ -8 మైనస్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మీన్స్ -2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ మీన్స్ +4. So plus 5 into -2 plus 2 is equal to 0. So 2 into -8 we get -16 minus 4k. So -10 plus 2 equal to 0. So -16 plus -10 -26. -26 plus 2 means -24, taking right side, so minus 4k is equal to 24. So 4 once 6 times we get k is equal to -6. So k here also మనకు కండిషన్లో కూడా k వాల్యూ -6 ఇచ్చాడు కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్గానే ఉన్నది. ఇక స్టేట్మెంట్ అబ్జర్వ్ స్టేట్మెంట్ 2. if the polynomial q of x is equal to x cubed minus 7x plus k when divided by x minus 1 leaves the remainder 2, then k is equal to 6. సో q of x ను x minus 1తో డివైడ్ చేసినప్పుడు సో రిమైండర్ మనకు q of 1 వస్తుంది. ఆ రిమైండర్ వచ్చేసి మనకు 2 ఇవ్వడం జరిగింది. అంటే q of 1 ఈజ్ ఈక్వల్ టు 2 క్లియర్. సో ఇప్పుడు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే, సో 1 క్యూబ్డ్ మీన్స్, సో ఇక్కడ మనకు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్డ్ మీన్స్ 1 మైనస్ 7 ఇంటూ 1 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 2 తీసుకోవాలి. సో 1 మైనస్ 7 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 2. సో 1 మైనస్ 7 మీన్స్ -6, టేకింగ్ రైట్ సైడ్ we get k ఈజ్ ఈక్వల్ 2 ప్లస్ 6 8, we get k వాల్యూ 8, but here given k వాల్యూ 6, సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. సో ఇలా మనము 2 వెరిఫై చేసిన తర్వాత నౌ అబ్జర్వ్ ఆప్షన్స్. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ ఆర్ ఈజ్ నాట్ ట్రూ. నాట్ ట్రూ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్. సో 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2, నేదర్ 1 నార్ 2. సో మనకు స్టేట్మెంట్ 1 ట్రూ, స్టేట్మెంట్ 2 ఫాల్స్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ నాట్ ట్రూ అంటే ఏది ఫాల్స్ అని అర్థం, అంటే 2 ఓన్లీ ఫాల్స్. సో 2 ఓన్లీ ఫాల్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము చేయాలి. రైట్, ఇక్కడ మీకు రిమైండర్ థీరము అనేది మనము గుర్తుంచుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, దెన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో మనకు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్. సో వాటి యొక్క 2 జీరోస్ ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే
సో సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ సి బై ఏ. సో ఫస్ట్ ఈ వాల్యూస్ రాసిన తర్వాత మన క్వశ్చన్ చూద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో వాట్ ఈస్ క్వశ్చన్? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో దీన్ని మనము దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటాని ఎక్స్పాండ్ చేస్తే మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా ఇంటూ బీటా. సో అక్కడ మనకు ప్లస్ 2 ఆల్ఫా బీటా మైనస్ 2 ఆల్ఫా బీటా క్యాన్సిల్ అవుతే మనకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. సో ఇందులో మనకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ బి బై ఏ. సో మైనస్ బి బై ఏ ఈజ్ నథింగ్ బట్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ అవుతుంది. సో ఎల్సిఎం తీసుకుంటే మనకు ఏ స్క్వేర్ ఈజ్ ఎల్సిఎం. సో హియర్ న్యూమరేటర్ బి స్క్వేర్ రైట్ యాజ్ ఇట్ ఈస్ మైనస్. సో ఏ డివైడ్స్ ఏ స్క్వేర్ బై ఏ టైమ్స్ ఏ ఇంటూ 2ca. సో 2ac. సో బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ మనకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా చేయవచ్చు. అంటే మనకు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రాసుకొని సో ఇచ్చిన క్వశ్చన్ను మనము ఈ తెలిసిన వాల్యూస్ ఈ టర్మ్స్ వచ్చే విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. ఆ విధంగా మనం థింక్ చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై అండ్ y గ్రేటర్ దాన్ 0. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్? సో వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? x ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై. సో y గ్రేటర్ దెన్ 0. y గ్రేటర్ దెన్ 0 మీన్స్ y ఈజ్ పాజిటివ్. సో y ఈజ్ పాజిటివ్ వాల్యూ, y గ్రేటర్ దెన్ 0. సో x విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాంగ్ అన్నప్పుడు మనకు అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ మనకు 3 కరెక్ట్గా ఉంటాయి. సో 1 by 1 వెరిఫై చేయొచ్చు మనము. సో ఇక్కడ మనకు సో x ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై మీన్స్ సో x square is equal to, we get x square is equal to minus y whole square means so y square. X square is equal to y square. So multiply both side by y. X square y is equal to y cubed. So y greater than 0 means we get y greater than 0. So y cubed greater than 0. So y cubed greater than 0 means nothing but x square y greater than 0. So option A మనకు కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ మైనస్ వై, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై దెన్ టేకింగ్ మైనస్ వై లెఫ్ట్ సైడ్ వి గెట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో సెకండ్ ఆప్షన్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ సో ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై, సో వాట్ యు గెట్ ఎక్స్ వై. సో ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు, so x means minus y into y. So instead of x substitute minus y. Minus y into y means minus y square. So minus y square, y greater than 0 minus y square is less than 0. Nothing but so xy less than 0. So option C also correct. ఇక ఆప్షన్ డి ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 1 by x minus 1 by y is equal to 0 ఇచ్చాడు. సో 1 by x minus 1 by y 0 కావాలంటే సో x is equal to y కావాలి. అంటే ఇక్కడ మనకు y ప్లేస్లో కూడా x ఉంటే సో 0 అవుతుంది. అక్కడ x is equal to y కాదు మనకి ఇచ్చిన కండిషన్, x is equal to minus y. కాబట్టి ఆప్షన్ డి అనేది మనకు సో రాంగ్ ఉంది. సో ఇది మనకు రాంగ్. సో అప్పుడు మనకి ఇది కరెక్ట్ ఆన్సరు అవుతుందన్నమాట. సో ఇక్కడ రిమైనింగ్ ఫస్ట్ ఏబిసి 3 స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది రాంగ్, ఆన్సర్ కూడా మనకు డి అవుతుంది. సో ఇలా మనము వెరిఫై చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి మనము మ్యాచింగ్ చేయాలి. మనకు ఫస్ట్ ఏ చూస్తే ఏ సొల్యూషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇవ్వడం జరిగింది. బిఎక్స్ మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇవ్వడం జరిగింది. సో ఈ సమీకరణానికి మనకు సాధన
అంటే క్లియర్గా చూడండి. సో దీన్ని మనము బై సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈజీగా సాల్వ్ చేయవచ్చు. సో ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే, సో ఇక్కడ మనకు ఆర్హెచ్ఎస్ అబ్జర్వ్ చేస్తే ఏ అన్నప్పుడు మనకు ఎక్స్ వాల్యూ 1 అయి ఉంటుంది. సో ఎక్స్ 1 అన్నప్పుడు ఏ ఇంటూ 1 వచ్చేసి మనకు ఏ అవుతుంది. సో బి యొక్క కోఎఫిషియంట్ -1, బి కోఎఫిషియంట్ -1 కావాలంటే వై వాల్యూ -1 కావాలి. సో అంటే క్లియర్గా మనకు సో XY ఆర్డర్ పేరు 1 -1 అవుతుంది. సో ఇక్కడ మనకు సెకండ్ ఈక్వేషన్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే బి ఇంటూ 1 ప్లస్ బి, అలాగే వై ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఇది కూడా మనకు ఈ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై అవుతాయి. సో మరి 1 -1 ఉండే ఆప్షను క్యూ. సో మరి ఏకి క్యూ మ్యాచింగ్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి. సో ఏకి క్యూ ఆప్షన్ ఏలో ఉంది, ఏకు పి ఆప్షన్ బి, ఏకు ఆర్ ఆప్షన్ సి కాదు, ఏకు ఆర్ ఆప్షన్ డి కూడా కాదు. క్లియర్గా మనకు ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఇలా ఒక్కటి చేయడం ద్వారా మనకు ఆన్సర్ ఈజీగా చేసాం. ఒకవేళ మీరు వెరిఫై చేయాలనుకున్నా కూడా ఏకి క్యూ అన్నప్పుడు బికి పి వెరిఫై చేయొచ్చు, అలాగే సికి ఆర్ కూడా కరెక్ట్ అవుతుందో లేదో మనము వెరిఫై చేయొచ్చు. సో ఏది ఈజీగా ఉంటే అది త్వరగా ఇలా బై సబ్స్టిట్యూషన్ అంటే ఇక్కడ మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా వస్తుందా వెరిఫై చేస్తే సరిపోతుంది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ABCD, it is being given that angle A is equal to x plus y plus 10 degrees, angle B is equal to y plus 20, angle C is equal to x plus y minus 30 degrees, angle D is equal to x plus y, then angle B. So cyclic quadrilateral means if 4 vertices of a quadrilateral lies on a circle, so it is called cyclic quadrilateral. సో మనకు ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు కూడా వృత్తం పైన ఉంటే దాన్ని మనము చక్రీయ చతుర్భుజం అని చెప్తాం. సో ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ the sum of angle A plus angle C is equal to 180 degrees, angle B plus angle D is equal to 180 degrees. In a cyclic quadrilateral, the sum of the opposite angles is equal to 180 degrees, or so opposite angles are supplementary అని చెప్పవచ్చు. సో ఆ ప్రకారం మనము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 కావాలి కాబట్టి సో ఇందులో మనకు ఏ ప్లస్ సి యాడ్ చేసి 180కి ఈక్వల్ చేసుకుందాం. సో అప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ వై ప్లస్ వై 2y, 10 minus 30 minus 20 is equal to 180 degrees. Minus 20, taking minus 20 right side, it becomes plus 20, 200 అవుతుంది. So taking 2 as common, so we get x plus y is equal to 100 degrees. So x plus y 100 degrees అవుతుంది. సో d వచ్చేసి మనకు x plus y. సో d యాంగిల్ d వచ్చేసి మనకు 100 degrees అవుతుంది. సో యాంగిల్ d ఈజ్ ఆపోజిట్ టు యాంగిల్ b. సో యాంగిల్ b ఈజ్ ఈక్వల్ టు 80 degrees అవుతుంది. సో ఇలా మనకు యాంగిల్ b వాల్యూ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. సో రిమెంబర్ దట్ ప్రాపర్టీ ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ద సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ విషయం ఈ పాయింట్ బేస్ చేసుకొని మనకి ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ y is equal to 0 and y is equal to -5 has. So option A 1 solution, option B 2 solutions, option C infinitely many solutions, option D no solution. సో ఇక్కడ మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే y is equal to 0. సో మనకు x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుందాం. సో ఇలా మనకు సో దిస్ ఈజ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఇలా మనము కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్న తర్వాత సో 0 1 2 3
సో -1 -2, సో 1 2 -1 -2. సో ఇలా మనము కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్న తర్వాత చూడండి, సో y ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్, సో y ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్. సో ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 0. Nothing but y is equal to 0 means equation of x axis. On x axis y coordinate is 0. So x axis మీద y coordinate 0 కాబట్టి మనకు y is equal to 0 represents x axis. సో మనకు y is equal to 0 అనేది x axis ని రిప్రజెంట్ చేస్తుంది. On x axis y coordinate is 0. Right. So y is equal to 0 represents on x axis. Next, y is equal to -5. So the equation y is equal to -5. So y is equal to -5 means so that like on negative y axis y is equal to -5 is parallel to x axis. So y is equal to -5 is parallel to x axis. So these two are parallel lines. So when parallel lines has no solution, ఇక్కడ మనకు సో ఇక్కడ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇంటర్సెక్టింగ్ లైన్స్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్, ప్యారలల్ లైన్స్ హ్యాస్ నో సొల్యూషన్, కోయిన్సిడెంట్ లైన్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. సో ఈ విషయం మీకు, ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఉండాలా. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్. సో coincident lines has infinitely many solutions. ఎందుకంటే ఒక టూ లైన్స్ కోయిన్సైడ్ అయింటాయి కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పవచ్చు. సో ప్యారలల్ లైన్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్ కాబట్టి మనకు నో సొల్యూషన్ అని చెప్తాం. ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17లో మనకు టూ స్టేట్మెంట్స్ ఇవ్వడము జరిగింది. సో స్టేట్మెంట్ 1 అబ్జర్వ్ చేయండి. సో ద ఈక్వేషన్స్ x² + x + 1 = 0 హ్యాస్ బోత్ రియల్ రూట్స్ అని చెప్పాడు. సో మనకు x² + x + 1 = 0 హ్యాస్ బోత్ రియల్ రూట్స్. సో ఇందులో మనము డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి, అంటే b² - 4ac వాల్యూ కనుక్కోవాలి. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనము ax² + bx + c = 0తో కంపేర్ చేసి, సో b² - 4ac. సో b మీన్స్ x కోఎఫిషియంట్, 1² మీన్స్ 1, -4 into a means x² కోఎఫిషియంట్ 1, c means constant 1. So that is equal to 1 - 4, that is equal to -3 less than 0. So if b² - 4ac less than 0, so roots are imaginary. సో ఇమాజినరీ రూట్స్ ఉంటాయనేది మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఈ b² - 4ac = 0 రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్. ఈ b² - 4ac greater than 0 రూట్స్ ఆర్ సో రియల్ రూట్స్ అండ్ నాట్ ఈక్వల్ అని చెప్పవచ్చు అనమాట. సో మరి ఇది స్టేట్మెంట్ 1 అనేది మనకు బోత్ ఆర్ రియల్ రూట్స్ అని ఇవ్వడం జరిగింది. సో బోత్ ఆర్ రియల్ రూట్స్ అన్నాడు కాబట్టి మనకు స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అని చెప్పవచ్చు. స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. ఇక స్టేట్మెంట్ 2 ఒకసారి చూస్తే, ద ఈక్వేషన్ ax² + bx + c = 0 is not equal to 0 has both real roots if b² - 4ac greater than 0. Right, b² - 4ac డిస్క్రిమినెంట్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అన్నప్పుడు మనకు రియల్ రూట్స్ ఉంటాయనే విషయము తెలిసిందే. సో ఇది మనకు స్టేట్మెంట్ 2 వచ్చేసి ట్రూ అవుతుంది. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఆప్షన్ చూడండి. చూస్ కరెక్ట్ ఆప్షన్ 1 and 2 ఆర్ ట్రూ అండ్ 2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు 1. సో ఇక్కడ క్లియర్గా చదవాలి. Choose correct option 1 and 2 are true and 2 is the correct explanation to 1. సో ఇప్పుడు మనకు ఆప్షన్ ఏ చూద్దాం. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 are true.
సో ఇక్కడ మనకు 1 ఫాల్స్ కాబట్టి ఆప్షన్ ఏ పక్కన పెట్టేయచ్చు. బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ ట్రూ. సో ఇక్కడ బోత్ ట్రూ అన్నారు కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనము పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ సి ఒకసారి మనము చూద్దాం. సో ఆప్షన్ సి చూడండి, స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అన్నాడు, ఇది కూడా ఫాల్స్ అవుతుంది. ఇక ఆప్షన్ డి వచ్చే స్టేట్మెంట్ 1 ఈజ్ ఫాల్స్ బట్ 2 ఈజ్ ట్రూ, ఇది మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. రైట్, ఈ విధంగా మనము చేయవచ్చు. ఇక్కడ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 2x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్. సో జనరల్గా మనము సో ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకొని మనము చేయవచ్చు, లేదా సబ్స్టిట్యూట్ మెథడ్ ద్వారా కూడా చేయవచ్చు. సో ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ మెథడ్లో చేయాలన్నా కూడా మనకు చూడండి ఒక్కొక్క రూట్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఆప్షన్ ఏ తీసుకుంటే సో 1/2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకు ఎక్స్ ప్లేస్లో 1/2 సబ్స్టిట్యూట్ చేస్తే సో 2 into x మీన్స్ 1/2. సో మైనస్ 3/1/2 బికమ్స్ 2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అవుతుంది. 1 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు మనకు -5 అవుతుంది. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ వచ్చేసి మనకు 1 ఇచ్చాడు. సో మనకు ఇక్కడ ఆప్షన్ ఏ కాదు అనే విషయము మనము చెప్పవచ్చు. ఇక ఆప్షన్ బి తీసుకుంటే సో ఆప్షన్ బిలో x 3/2 తీసుకుందాం. సో x 3/2 తీసుకుంటే సో మరి 2 into x మీన్స్ 3/2 మైనస్ 3/2 becomes 2/3. So 3 get cancelled. So 2 get cancelled. That is equal to 3 minus 2 is equal to 1. So 1 వస్తుంది. మరి ఆప్షన్ బిలో ఇంకొక రూట్ 1 తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1 మైనస్ 3/1 ఈజ్ ఈక్వల్ టు 2 into 1 2 మైనస్ 3 మైనస్ 1 వస్తుంది. అంటే అప్పుడు మనకు ఆప్షన్ బి మనకు 1 రావాలి, ఆప్షన్ బి కూడా కాదు. ఇక ఆప్షన్ సి తీసుకుంటే మనకు 3/2 కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు -1 వెరిఫై చేద్దాం. ఆల్రెడీగా మనము 3/2కి ఇక్కడ బి ఆప్షన్ బిలో చేసాం, ఇది ట్రూ అయింది. ఇప్పుడు 1కి ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ మనకు -1 తీసుకుంటే సో అప్పుడు 2 into -1 మైనస్ 3/-1 మీన్స్ -3 అవుతుంది. సో 2 into -1 -2 ప్లస్ 3 minus 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో కరెక్ట్ అవుతుంది. అంటే మనకు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. లేదంటే మనము జనరల్గా మెథడ్ ఏంటంటే దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x into x 2x² మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు x. నెక్స్ట్ 2x² మైనస్ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద్వారా మనకు ఫార్ములా అప్లై చేసి కనుక్కోవచ్చు. -b + r √b² - 4ac/2a ద్వారా కూడా మనము రూట్స్ కనుక్కోవచ్చు, లేదా ఫ్యాక్టరైజేషన్ ద్వారా కూడా మనము కనుక్కోవచ్చు. అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ కొంచెం స్పీడ్ అవుతుందనే ఉద్దేశంతో మనం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా కూడా మనం వెరిఫై చేయొచ్చు. ఇది ఎందుకంటే సాల్వింగ్ మెథడ్ అందరికీ తెలిసిందే. ఇలా సబ్స్టిట్యూషన్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఒక్కొక్కసారి మనకు ఆప్షన్ ఏనే కరెక్ట్ అవుతుంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆప్షన్ ఏ కరెక్ట్ అయిందంటే టైం సేవ్ అవుతుంది. సో అందువలన ఇలా కూడా చేయవచ్చు అనేది అభ్యర్థులు గమనించాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. సో ఈజ్ నాట్ ట్రూ అంటే ఫాల్స్ ఏంటి అనేది. సో ఇక్కడ మనకు చూడండి ఇందులో మనకు ఈజ్ నాట్ ట్రూ. సో ఫాల్స్ స్టేట్మెంట్ మనం ఏదనేది ఐడెంటిఫై చేయాలి. సో ఆప్షన్ ఏ చూడండి. సో ఎవరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కెన్ హ్యావ్ అట్మోస్ట్ 2 రియల్ రూట్స్ అన్నాడు. సో అట్మోస్ట్ 2 రియల్ రూట్స్ అంటే మ్యాక్సిమం 2 రూట్స్ లేదా అంతకన్నా తక్కువ అని. అట్మోస్ట్ 2 అంటే 2 ఆర్ లెస్ దెన్ 2 అనేది మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అట్మోస్ట్ మీనింగ్ అనేది తెలిసి ఉండాలి. 2 ఆర్ లెస్ దెన్ 2 అనమాట. ఈ స్టేట్మెంట్ మనకు ట్రూ అవుతుంది. Some quadratic equations do not have any real roots. Some quadratic equation do not have any real roots. అంటే some quadratic equation has imaginary roots.
సో కరెక్ట్. సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డు నాట్ హ్యావ్ ఎనీ రియల్ రూట్స్ అంటే ఏంటి? సో ఇమాజినరీ రూట్స్ ఉంటాయని అర్థం. సో ఇది కూడా మనకు స్టేట్మెంట్ కరెక్ట్గానే ఉంది. సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మే హ్యావ్ వన్ రియల్ రూట్ అన్నాడు. సో సమ్ అన్నాడు కాబట్టి సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మే హ్యావ్ వన్ రియల్ రూట్. సో సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆల్ అనలేదు, సమ్ అన్నాడు కాబట్టి సో ఇది మనకు కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒకే రూట్ ఉంటుందనే విషయం తెలిసిందే. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఎవరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ టూ రియల్ రూట్స్. ఇందాక సిలో ఏం చెప్పాం? సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మే హ్యావ్ వన్ రియల్ రూట్ అన్నాం. ఇక్కడ డి వచ్చేపాటికి ఎవరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ టూ రియల్ రూట్స్ అన్నాడు. ఎవరీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ టూ రియల్ రూట్స్ అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే సమ్ హ్యావ్ వన్ రియల్ రూట్ అండ్ సమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ హ్యావ్ వన్ రియల్ రూట్ కదా, మరి అది మనకు తెలుసు. మరి ఇక్కడ మనకి ఏమి, ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి టూ రియల్ రూట్స్ ఉన్నాయని చెప్పాడు, రాంగ్. సో ఆన్సర్ డి అవుతుంది. క్వశ్చన్ కన్ఫ్యూజ్ కాకూడదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అంటే సి ఈజ్ నాట్ ట్రూ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్. ఆ ఫాల్స్ స్టేట్మెంట్ అన్నప్పుడు 3 స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉంటే ఒకటి ఫాల్స్ ఉంటుంది, అది మనం ఐడెంటిఫై చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకు ఈ క్రింది వారిలో ఏది ఒక వర్గ సమీకరణము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది అన్నాడు. మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో మనకు ఆప్షన్ ఏ అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్ ఏ తీసుకున్నప్పుడు సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ x² మైనస్ 3 ఇంటూ రూట్ x ఈజ్ నథింగ్ బట్ x⁴1/2 సో +2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాయవచ్చు. ఇందులో మనకు x యొక్క ఎక్స్పోనెంట్ 1/2 ఉంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు మనకు సో అందులో మనకు ప్రతి టర్ము ఆ ఈక్వేషన్లోని ప్రతి టర్ము యొక్క వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ అనేది సో నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలా, నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి, ఐదర్ 0 ఆర్ పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలనే విషయము గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ 1/2 ఇచ్చాడు కాబట్టి సో ఇది మనకు వర్గ సమీకరణం కాదు అని చెప్తాం. నెక్స్ట్ ఆప్షన్ బి చూస్తే మనకు సో x ఇంటూ x² ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు x² అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకు చూడండి x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x³ అవుతుంది. సో ఇక్కడ మనకు డిగ్రీ 3 అవుతుంది. సో డిగ్రీ 3 అన్నప్పుడు మనకు అది సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదనమాట. సో అప్పుడు మనకు డిగ్రీ 3 అవుతుంది కాబట్టి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు మనకు డిగ్రీ 2 కావాలి. సో ఆప్షన్ బి కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి ఆప్షన్ సి, మనము సింప్లిఫై చేస్తే x² ఇంటూ x² x⁴ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ వీ గెట్ x⁴ మైనస్ 5x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ ఎక్స్పోనెంట్ 4 కాబట్టి ఇది మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని చెప్పవచ్చు అన్నమాట. మరి ఆప్షన్ సి కూడా కాదు. ఇక ఆప్షన్ డి విషయానికి వస్తే మనకు 2x² మైనస్ 5x RHS x² మైనస్ 2x ప్లస్ 1. సో మనకు సింప్లిఫై చేస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఎందుకంటే సో డిగ్రీ 2 కాబట్టి, హైయెస్ట్ డిగ్రీ 2 కాబట్టి మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. సో ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో ఈరోజు క్లాస్లో మనకు IIIT ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మరి మోడల్ పేపర్లోని మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ 11 నుంచి మనకు 20 వరకు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. సో వీటిని మనకు ఆప్షన్స్ ద్వారా చేయడం జరిగింది. సో అలాగే కాన్సెప్ట్ ద్వారా మనము చేయడం జరిగింది. అలానే షార్ట్ కట్స్లో కూడా మనము చేయడం జరిగింది. ఇలా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇలా డిఫరెంట్ వేస్లో మనము ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసే స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇచ్చిన టైంలో మనం కరెక్ట్గా ఆన్సర్స్ చేయగలుగుతామన్నమాట. ఇంకొక విషయం మీరు గమనించాలి, క్వశ్చన్ కూడా ఏది డైరెక్ట్గా అడగకుండా ఎక్కువ క్వశ్చన్స్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. మ్యాచ్ ది టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు అడగడం జరుగుతుంది. సో కాబట్టి సో విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి.
ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్ మీరు నేర్చుకోగలిగితే సో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద మనకు ప్రశ్నలు ఏ విధంగా అడిగినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేస్తామన్నమాట. రైట్, మరి నెక్స్ట్ క్లాస్లో కూడా నెక్స్ట్ ఈ పేపర్కి కంటిన్యూషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్న విద్యార్థులు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు మా ఛానల్ను పరిచయం చేస్తారని ఆశిస్తూ మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.